ఈ వివరణలో ఒక ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సామాన్యుడు అసామాన్య నాయకుడిగా ఎలా ఎదిగారు, ఆయన క్యారెక్టర్ అంటే ఆయన వ్యక్తిత్వమే ఒక ఉత్ప్రేరకంలా ఎలా పనిచేసి లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిందో మనం తెలుసుకోబోతున్నాం. ఆ అరుదైన నాయకుడు కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత ప్రస్థానాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు విషయానికి వద్దాం. ఒక నిజమైన, నిస్వార్థమైన, పారదర్శక రాజకీయ నాయకుడు అసలు ఎలా ఉంటారు? ఈ మాట వినగానే ప్రాక్టికల్గా నిజ జీవితంలో అలాంటి వారు ఉంటారా అన్న సందేహం రావడం సహజం. కానీ ఒక మనిషి నిజంగానే నిస్వార్థంగా ఎలా బతకవచ్చో ఆచరించి చూపించారు. ఆయనే కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు గారు. వ్యక్తిగత లాభం కంటే ప్రజాసేవకే ఎప్పుడూ పెద్దపీట వేసిన మహానుభావుడు. స్వచ్ఛమైన గాంధేయ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి. ఆయన సేవలు చూస్తే అబ్బా, ఒకే మనిషి తన జీవితకాలంలో ఇన్ని బృహత్తరమైన కార్యక్రమాలను ఎలా చేయగలిగారు అని ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి భాగం, ఆదర్శ నాయకుడి ఉదయం. నాయకులు రాత్రికి రాత్రే పుట్టుకురారు కదా. ఆయన మూలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. 1926లో కృష్ణా జిల్లా పల్లెవాడలో ఆయన జన్మించారు. విశేషమేంటంటే కేవలం 15 ఏళ్ల వయసులో, అంటే 1942లో దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ చిన్న వయసులోనే దేశభక్తి ఆయనలో బలంగా నాటుకుంది. ఆ తర్వాత 1952 నాటికి కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, ఆపై 1957లో మచిలీపట్నం నుండి నేరుగా లోక్సభ సభ్యుడిగా అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టారు. అయితే ఆయనకు పదవులు రాకముందు, ఒక విద్యార్థిగా ఉన్నప్పటినుండే ఆయన సేవా దృక్పథం ఎలా ఉండేదో ఇక్కడ మనం చూడవచ్చు. జాతీయ విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉంటూనే నిరుపేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో పుస్తకాలు కొనివ్వడం, రాత్రిపూట వారు చదువుకోవడానికి కిరోసిన్ దీపాలను అందించడం లాంటివి చేసేవారు. విద్యను పెంపొందించాలనే ఆనాటి ఆయన తపనే జీవితాంతం ఆయన చేసిన సామాజిక సేవకు ఒక బలమైన పునాదిగా మారింది. ఇప్పుడు రెండవ భాగం, నిజమైన ప్రజాప్రతినిధి. రాజకీయ అధికారంలోకొచ్చాక ఆయన సేవాభావం ఏ స్థాయిలో వ్యక్తమైందో ఇక్కడ కనిపిస్తుంది. ఈ సంఖ్య చెబుతుంది. ఏకంగా 50,000 ఎకరాలు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా పడి ఉన్న 50,000 ఎకరాల బంజరు భూమిని సేకరించి దాన్ని పేదలకు పంచిపెట్టేలా ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఏమీ లేని నిరుపేదలకు సొంత భూమిని అందించిన ఆయన అంకితభావానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఆయన కేవలం భూమిని పంచిపెట్టి ఊరుకోలేదు. దివిసీమ ప్రాంతంలో ఏకంగా 15,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నీటిపారుదల ప్రాజెక్టులను తీసుకువస్తూ సహకార వ్యవసాయ ప్రణాళికను ప్రవేశపెట్టారు. దీనివల్ల వేలాది కుటుంబాలకు కేవలం భూమే కాదు, నిరంతర ఉపాధి లభించింది. ఒక నాయకుడి విజన్ ఎంత ఆచరణాత్మకంగా ఉండాలో ఇది నిరూపిస్తోంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే 1972లో ఆయన సామాజిక సంక్షేమ మరియు మత్స్య పరిశ్రమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన నిర్మాణాత్మక మార్పులు. అట్టడుగు వర్గాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నిజంగా సాహసోపేతమైనవి. కుల నిర్మూలన కోసం వర్ణాంతర వివాహాలను విపరీతంగా ప్రోత్సహించారు. ప్రైవేట్ హాస్టళ్లలో వేళ్లోనుకుపోయిన అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేశారు. అలాగే దళితుల నివాసాల కోసం ఏకంగా ప్రత్యేక కాలనీలను నిర్మించారు. ఇవన్నీ సమాజంలో ఒక రేంజ్లో వ్యవస్థాగత మార్పులకు దారితీశాయి. ఇక మూడవ భాగం చూద్దాం, నిరాడంబరమైన గాంధేయ వ్యక్తిత్వం. ఈ వైరుధ్యం గమనిస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ఒకవైపు ఆయన వ్యక్తిగత జీవితం ఎంత సింపుల్గా ఉండేదో ఇక్కడ అర్థమవుతోంది. పక్కా గాంధేయవాది, స్వచ్ఛమైన శాకాహారి, అత్యంత నిరాడంబర జీవనశైలి. తన ఆస్తులను పారదర్శకంగా ప్రకటించారు. కాని మరోవైపు ఆయన సృష్టించిన వ్యవస్థలు చూస్తే అద్భుతమనిపిస్తుంది. కాకతీయ మరియు నాగార్జున విశ్వవిద్యాలయాల స్థాపన, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ. తన కోసం ఏమీ ఆశించకుండా సమాజం కోసం ఇంత బ్రహ్మాండమైన పనులు చేయడం ఆయనకే చెల్లింది. ఆయన ఆలోచనా విధానానికి ఒక అసలు సిసలైన ప్రతిరూపం ఈ గాంధీ క్షేత్రం. 1969లో అవనిగడ్డలో దీన్ని ఆయన స్వయంగా స్థాపించారు. కేవలం గాంధీగారి సిద్ధాంతాలను ఉపన్యాసాలుగా చెప్పడమే కాదు, వాటిని ప్రాక్టికల్గా ఆచరించారు. హిందీ నేర్పించడం, స్థానిక యువతకు వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడం, ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను నడపడం ద్వారా క్షేత్రస్థాయిలో విద్యను ఎంత గొప్పగా అందించవచ్చో ఆయన నిరూపించారు. నాలుగవ భాగం, విద్యా సంస్కృతుల సేవకుడు.
ఇక ఆయన విద్యారంగం పట్ల మన తెలుగు సంస్కృతి పట్ల చూపించిన అపారమైన ప్రేమను గమనిస్తే విద్యారంగంలో ఉపాధ్యాయులకు దక్కాల్సిన అత్యున్నత గౌరవాన్ని అందించడానికి ఏకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురుపూజా దినోత్సవంగా మార్చేశారు. ఇది ఒక గొప్ప సాంస్కృతిక మార్పు. పిల్లల సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రత్యేకంగా బాలల అకాడమీని స్థాపించారు. అంతేకాకుండా మన ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు అఖిల భారత తెలుగు మహోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆయన దార్శనికత కేవలం ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఆయన నిజంగా ఒక ప్రపంచ సాంస్కృతిక రాయబారి. ప్రపంచ తెలుగు మహాసభలను సమన్వయం చేయడమే కాకుండా 1970లో జపాన్ ఎక్స్పోలో పాల్గొనడం, అలాగే మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో పర్యటించి మన స్థానిక సంస్కృతికి అంతర్జాతీయ వేదికలపై విశేషమైన గుర్తింపును తీసుకువచ్చారు. 5వ భాగం 1977 తుఫానులో ఆపద్బాంధవుడు. మన చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఆ సమయంలో, అంటే 1977లో దివిసీమను అతలాకుతలం చేసిన భయంకరమైన తుఫాను అప్పుడు ఆయన స్పందించిన తీరు మనందరినీ కదిలిస్తుంది. ఇక్కడ ఈ 3 దశలను గమనించండి. మొదటి దశలో ఆయన కేవలం ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలు ఇవ్వలేదు. స్వయంగా గ్రౌండ్ జీరోలో బురదలో దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండవ దశలో జాతీయ స్థాయి సహాయాన్ని సమన్వయం చేశారు. ఇక 3వ దశలో అంతర్జాతీయ స్థాయి నుండి నిధులు సేకరించి బాధితులకు అందేలా చూశారు. అది నాయకత్వం అంటే. 6వ భాగం మహానుభావుడి శాశ్వత వారసత్వం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా 1997 సెప్టెంబర్ 27న ఆయన తుది శ్వాస విడిచారు. కానీ ఆయన వారసత్వాన్ని ఆయన జీవిత భాగస్వామి ప్రభావతీదేవి గారు, అలాగే రాజకీయాల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవలందించిన ఆయన కుమారుడు మండలి బుద్ధప్రసాద్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ఆయన శత జయంతి సందర్భంగా 2026లో గుంటూరులో మహాపురుషుడు మండలి అనే అద్భుతమైన నాటక ప్రదర్శన ద్వారా ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించబోతున్నారు. మండలి వెంకటకృష్ణారావు గారి మొత్తం జీవితాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే ఒక నిస్వార్థ ప్రజాసేవకుడు, నిజమైన గాంధేయవాది మరియు విద్యా సంస్కృతుల పరిరక్షకుడు. తన క్యారెక్టర్ మరియు నిజాయితీ ద్వారా ఒక సమాజాన్ని ప్రభావితం చేసిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఒక గొప్ప ప్రేరణ. ముగించే ముందు ఒక లోతైన ఆలోచన. కేవలం పదవులు, ఆస్తులు చుట్టూ తిరిగే ఈ రోజుల్లో ఇంతటి నిస్వార్థం, పారదర్శకతతో కూడిన అత్యున్నత నాయకత్వ ప్రమాణాలను నేటి తరం నాయకులు అసలు ఎలా ఆచరించగలరు? ఈ ప్రశ్న మనందర్నీ తీవ్రంగా ఆలోచింపజేస్తుంది కదూ. నిజమైన సేవ అంటే ఏమిటో తెలియజేసిన మండలిగారి జీవితం ఎప్పటికీ ఒక గొప్ప మార్గదర్శకం. ఇది ఇవాల్టి మన వివరణ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.